నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. జుట్టు లక్షణాలను అర్థం చేసుకోవడం, సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు, స్టైలింగ్ పద్ధతులు నిర్ణయించుకొని, ఆయా జుట్టు అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. తల జుట్టు నాణ్యతను నిర్ధారించే లక్షణాలను వివరించటం, స్కాల్ప్ అంటే మాడ మరియు తల జుట్టు విశ్లేషణ చేయటం, హెయిర్ స్టైలింగ్ కోసం ఉత్పత్తులను మరియు సాధనాలను ఎంచుకోవటం. తల జుట్టు యొక్క నాణ్యత మరియు ఆరోగ్యం జన్యు సంబంధిత, పర్యావరణ సంబంధిత కారకాలచే ప్రభావితం అవుతుంది. ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం, సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు, స్టైలింగ్ పద్ధతులను నిశ్చయించడంలో మరియు తల జుట్టు అవసరాలకు తగ్గట్టుగా తగిన ఉత్పత్తులను ఎంచుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. తల వెంట్రుకలలో రకాలు. జుట్టు తిన్నగా, పొడవుగా ఉన్నదా? అలల వలె ఉన్నదా? వంకరగా, చుట్టుకొని గిరిజాల వలె ఉందా అని దాని ఆకృతిని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. హెయిర్ ఫాలికల్ అంటే వెంట్రుకల కుదుళ్ల ఆకారాన్ని బట్టి మరియు స్కాల్ప్ మీద జుట్టు పెరిగే దిశను బట్టి ఏ రకమైన జుట్టో నిర్ణయించబడుతుంది. ప్రతి జుట్టు రకం కనిపించటంలో, తాకటంలో మరియు ప్రవర్తనలో ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. హెయిర్ లైన్. హెయిర్ లైన్ అన్నది నుదుటిపై ఉన్న తల వెంట్రుకలు, స్కాల్ప్‌తో కలిసే ప్రాంతం. ఇది జుట్టు యొక్క సహజ విభజనను నిర్ణయిస్తుంది. ఈ సహజ విభజన హెయిర్ స్టైల్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాక, తగిన స్టైల్ చేయకుండా వదిలేస్తే జుట్టు రాలిపోయే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. జుట్టు పెరుగుదల తీరు. జుట్టు పెరుగుదల తీరు అనేది స్కాల్ప్ మీద మొలచిన వెంట్రుక పెరిగే దిశను మరియు తీరును సూచిస్తుంది. ఇది మీ జుట్టు సహజంగా ఎలా ఊడిపోతుందో మరియు సమర్థవంతమైన జుట్టు సంరక్షణ మరియు స్టైలింగ్లను చేసుకునే తీరులను నిర్ణయిస్తుంది. జుట్టు డెన్సిటీ లేదా ఒత్తు. ఒత్తు జుట్టు అన్నది స్కాల్ప్ లేదా నెత్తి మీద వెంట్రుకల సంఖ్యను సూచిస్తుంది. దీని ఒత్తు పరిమాణము తక్కువ నుండి ఎక్కువకు ఉంటుంది మరియు ఇది జుట్టు దట్టంగా ఉండడాన్ని, నిండుగా ఉండడాన్ని ప్రభావితం చేస్తుంది. జుట్టు వ్యాసం లేదా అడ్డుకొలత. వెంట్రుకల వ్యాసం లేదా మందం జుట్టు వెంట్రుకల పరిమాణం ద్వారా నిర్ణయించబడుతుంది. దీని పరిధి సన్నటి జుట్టు నుండి గరుకు జుట్టు వరకు ఉంటుంది. సన్నటి జుట్టు పలుచగా ఉంటుంది మరియు గరుకు జుట్టు మందంగా ఉంటుంది. జుట్టు పోరోసిటీ అంటే సూక్ష్మ రంధ్రములు. జుట్టు పోరోసిటీ అనేది జుట్టు తేమను పీల్చుకొని నిలుపుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. పోరోసిటీ ఎక్కువగా ఉన్న జుట్టు ఎంత త్వరగా తేమను పీల్చుకుంటుందో అంతే త్వరగా కోల్పోతుంది కూడా. తక్కువ పోరోసిటీ ఉన్న జుట్టు తేమను సులభంగా పీల్చుకోదు. జుట్టు పోరోసిటీ జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను ఎంత బాగా పట్టు ఉంచుతుందో, తేమకు దాని ప్రతిస్పందనను మరియు దాని మొత్తం తేమ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎలాస్టిసిటీ లేదా స్థితిస్థాపకత. జుట్టు ఎలాస్టిసిటీ అనేది ప్రతి ఒక్క వెంట్రుకను ఎంతవరకు సాగదీయచ్చు అన్న అంశాన్ని మరియు జుట్టు తెగకుండా దాని అసలు ఆకృతికి ఎలా తిరిగి వస్తుంది అన్న అంశాన్ని సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకి మంచి ఎలాస్టిసిటీ ఉంటుంది. అయితే దెబ్బతిన్న లేదా అధికంగా ప్రాసెస్ చేయబడిన జుట్టు తక్కువ ఎలాస్టిసిటీ కలిగి జుట్టు తెగిపోవడానికి మరియు పెళుసుదనానికి దారితీస్తుంది. స్కాల్ప్ సెబమ్ ఉత్పత్తి. సెబమ్ అనేది తలపై ఉండే సెబేషియస్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేయబడే సహజమైన నూనె. జుట్టు యొక్క జిడ్డు లేదా పొడిబారినతనం సెబమ్ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. అధిక సెబమ్ ఉత్పత్తి జుట్టును జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. తక్కువ సెబమ్ పొడిబారిన జుట్టుకి మరియు సహజ లూబ్రికేషన్ లోపానికి దారితీస్తుంది. స్కాల్ప్ మరియు తల వెంట్రుకల విశ్లేషణ. స్కాల్ప్ మరియు తల వెంట్రుకల విశ్లేషణ అనేది స్కాల్ప్ మరియు జుట్టు ఉన్న స్థితిని పరీక్షించి అంచనా వేసి నిర్ధారించడాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మరియు లక్షణాలను అంచనా వేయడానికి చర్మ వ్యాధి నిపుణులు అంటే డెర్మటాలజిస్టులు, ట్రైకాలజిస్టులు లేదా హెయిర్ స్పెషలిస్టులు వంటి నిపుణులచే నిర్వహించబడుతుంది. ఈ విశ్లేషణలో ఉపయోగించే కొన్ని సాధారణ పద్ధతులు.
విజువల్ అంటే దృశ్య పరీక్ష, జుట్టును లాగి పరీక్షించటం, జుట్టు అమరిక యొక్క విశ్లేషణ మరియు స్కాల్ప్ ఆరోగ్య ప్రశ్నాపత్రం. దృశ్య పరీక్షను నిర్వహించటానికి అనుసరించవలసిన దశలవారీ మార్గదర్శకాలు. స్టెప్ 1. సిద్ధం చేయటం. క్లయింట్‌ను బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో సౌకర్యవంతంగా కూర్చోపెట్టండి. మీ చేతులు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి సబ్బు మరియు నీటితో బాగా కడుక్కోండి. క్లయింట్ యొక్క స్కాల్ప్‌ను మరియు జుట్టును పరీక్షించే ముందు గ్లౌజును ధరించడం అనేది పరిశుభ్రతను అమలు చేయటానికి మరియు ఏవైనా అంటువ్యాధులు అంటుకోవటాన్ని నిరోధించడానికి పాటించే ఒక మంచి పద్ధతి. క్లయింట్ యొక్క జుట్టు పొడిగా ఉందని మరియు పరీక్షను ప్రభావితం చేసే జెల్ లేదా హెయిర్ స్ప్రేలు వంటివి ఏవైనా స్టైలింగ్ ఉత్పత్తులు లేకుండా ఉండేలా చూసుకోండి. చిక్కులు లేదా ముడులు ఉంటే వాటిని సున్నితంగా విప్పటానికి దువ్వెన లేదా హెయిర్ బ్రష్‌ను వాడండి. స్టెప్ 2. సాధారణ పరిశీలన. వ్యక్తి వెనక నిలబడి లేదా కూర్చొని జుట్టు మరియు స్కాల్ప్ అంతటిని తనిఖీ చేస్తూ పరిశీలించండి. పలుచబడటం, బట్టతల ప్యాచెస్, కందటం, స్కేలింగ్ లేదా వాపు వంటి సంకేతాలు ఏవైనా కనిపిస్తున్నాయేమో చూడండి. స్టెప్ 3. జుట్టును భాగాలుగా విభజించటం. మరింత వివరంగా పరీక్షించటానికి దువ్వెనతో లేదా మీ వేళ్లతో జుట్టును చిన్న భాగాలుగా విభజించండి. అవసరానికి తగ్గట్టు పక్కవైపు మరియు వెనకవైపు భాగంలో అదనపు విభాగాలను చేయండి. స్టెప్ 4. స్కాల్ప్‌ని పరిశీలించటం. ప్రతి విభాగంలోని స్కాల్ప్‌ను ఏదైనా అసాధారణతలు ఉన్నాయేమోనని పరిశీలించండి. కందటం, తాకితే నొప్పి పుట్టటం, వాపు, గాయాలు, గజ్జి లేదా పుండ్లు వంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. చుండ్రు, పెచ్చులు లేదా స్కేలింగ్ ఉన్నాయేమోనని గమనించండి. స్కాల్ప్ యొక్క రంగు మరియు టెక్స్చర్‌పై శ్రద్ధ వహించండి. స్టెప్ 5. వెంట్రుకలను అంచనా వేయటం. ప్రతి విభాగంలోని వెంట్రుకలను దగ్గరగా చూడండి. జుట్టు యొక్క రంగు, మందం, టెక్స్చర్ మరియు జుట్టు మెరుపును గమనించండి. జుట్టు టెక్స్చర్ లేదా అమరికలో పెళుసుదనం, పొడిబారడం లేదా చివర్లు చిట్లిపోవడం వంటివి ఏమైనా ఉన్నాయేమోనని గమనించండి. జుట్టు ఊడిపోవడం లేదా ఎక్కువగా జుట్టు రాలడం వంటి సంకేతాల కోసం తనిఖీ చేయండి. పేనులు లేదా ఈడ్దుల కోసం తనిఖీ చేయండి. స్టెప్ 6. మీరు కనుగొన్న వాటినన్నింటినీ వ్రాసుకోవటం. గమనించిన అసాధారణతలు లేదా పరిస్థితుల గురించి చోటును, రూపాన్ని మరియు ఏవైనా ఇతర వివరాలు ఉంటే రికార్డు చేయండి. జుట్టును లాగి పరీక్షించటం. హెయిర్ పుల్ టెస్ట్. హెయిర్ పుల్ టెస్ట్ అనేది జుట్టు రాలడాన్ని అంచనా వేయడానికి మరియు దాని కారణాన్ని గుర్తించడానికి ఉపయోగించే డయాగ్నాస్టిక్ టెక్నిక్. ఇందులో కొన్ని వెంట్రుకలను పట్టుకొని సున్నితంగా లాగినప్పుడు ఎన్ని వెంట్రుకలు సులభంగా ఊడుతున్నాయో గమనిస్తారు. జుట్టు అమరిక యొక్క విశ్లేషణ. జుట్టు యొక్క అమరిక, దాని మందము, ఒత్తు, ఎలాస్టిసిటీ, చుట్టుకొన్న పద్ధతి, పోరోసిటీ మరియు మొత్తం సహజ లక్షణాలను విశ్లేషించడం ద్వారా అంచనా వేయబడుతుంది. ఇది ప్రతి వ్యక్తి యొక్క జుట్టు రకం మరియు కావలసిన జుట్టు సంరక్షణ అవసరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ ఆరోగ్య ప్రశ్నాపత్రం. ఒక వ్యక్తి యొక్క జీవనశైలి, ఆహారము, రోజు తీసుకునే జుట్టు సంరక్షణ చర్యలు మరియు వారి స్కాల్ప్పై జుట్టు ఉన్న స్థితిపై సమగ్ర అవగాహన పొందడానికి వారు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యల లక్షణాల గురించి ప్రొఫెషనల్ వృత్తి నిపుణుడు ప్రశ్నలు అడగవచ్చును. విశ్లేషణ నుండి కనుగొన్న వాటి ఆధారంగా నిపుణులు జుట్టు మరియు జుట్టు సంరక్షణ కోసం సవరించిన సిఫార్సులు మరియు ట్రీట్మెంట్లను అందించగలరు. హెయిర్ స్టైలింగ్ కోసం స్టైలింగ్ ఉత్పత్తులు మరియు ఉపకరణాల ఎంపిక. హెయిర్ స్ప్రే. జుట్టు కదలకుండా అణిచి పట్టును అందించటానికి, వెంట్రుకలు ఎగరకుండా నియంత్రించటానికి మరియు కావలసిన హెయిర్ స్టైల్‌ను నిర్వహించటానికి హెయిర్ స్ప్రేలను ఉపయోగిస్తారు. అవి తేలికగా ఉండటం, మధ్యస్థంగా ఉండటం మరియు గట్టిగా ఉండటం వంటి విభిన్న రకాలలో లభిస్తాయి. మూస్. హెయిర్ మూస్ జుట్టుకు వాల్యూమ్‌ను అంటే ఎక్కువ జుట్టు ఉన్నట్లు కనిపించడాన్ని, అమరికను మరియు పట్టును జోడిస్తుంది. సాధారణంగా ఇది ఎక్కువ జుట్టు ఉన్నట్లు కనిపించడానికి మరియు స్టైల్‌ను సృష్టించడానికి స్టైలింగ్‌కు ముందు తడి జుట్టుకు వర్తించబడుతుంది. హెయిర్ జెల్.
హెయిర్ స్టైల్ కోసం బలమైన పట్టు మరియు నియంత్రణను అందించడానికి హెయిర్ జెల్‌ను ఉపయోగిస్తారు. తరచుగా తడిగా లేదా కొంచెం తడిగా ఉన్న జుట్టుకు ఇది వర్తించబడుతుంది. మరియు స్లిక్డ్ బ్యాక్ లుక్ అంటే నునుపైన వెనుకకు తిప్పిన జుట్టును సృష్టించడానికి, జుట్టును ఉంగరాలుగా చేయడానికి లేదా చింపిరిని తగ్గించడానికి ఉపయోగించవచ్చు. పామెడ్ పామెడ్ అనేది ఒక బహుముఖ స్టైలింగ్ ఉత్పత్తి. ఇది సౌకర్యవంతమైన పట్టును మరియు నిగనిగలాడే ముగింపును అందిస్తుంది. దీనిని సొగసైన రూపాన్ని సృష్టించడానికి, అమరికను జోడించడానికి లేదా ఒక్కొక్క వెంట్రుక తంతువులను నిర్వచించడానికి ఉపయోగించవచ్చు. హెయిర్ వ్యాక్స్ హెయిర్ వ్యాక్స్ మధ్యస్థం నుండి బలమైన పట్టును అందిస్తుంది మరియు అమరికతో ఉన్న స్టైళ్లను రూపొందించడానికి, లేయర్లను విభజించడానికి లేదా పొట్టి జుట్టును నిర్వచించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సెరమ్ లేదా షైన్ స్ప్రే ఈ ఉత్పత్తి జుట్టుకు మెరుపును, మృదుత్వాన్ని జోడిస్తుంది, చింపురుని తగ్గిస్తుంది మరియు స్టైల్ యొక్క మొత్తం రూపాన్ని మెరుగుపరుస్తుంది. హీట్ ప్రొటెక్టెంట్ హీట్ లేదా వేడి స్టైలింగ్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే లేదా సెరమ్‌ని అప్లై చేసి వేడి వల్ల కలిగే హానిని తగ్గించి జుట్టును రక్షించుకోవాలి. ఇప్పుడు కొన్ని హెయిర్ స్టైలింగ్ పరికరాలను చూద్దాం. హెయిర్ డ్రైయర్ హెయిర్ డ్రైయర్‌ను బ్లో డ్రైయర్ అని కూడా పిలుస్తారు. ఇది జుట్టును ఒకేసారి ఆరబెట్టడానికి మరియు స్టైల్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఉపయోగించిన టెక్నిక్ బట్టి వాల్యూమ్, మృదుత్వం లేదా ఉంగరాలను లేదా అలలను సృష్టించడానికి ఇది సహాయపడుతుంది. ఫ్లాట్ ఐరన్ ఫ్లాట్ ఐరన్లు లేదా స్ట్రెయిటనర్లు జుట్టును స్ట్రెయిట్ చేయడానికి లేదా సొగసైన స్టైళ్లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఇవి వేడి చేసిన ప్లేట్లను ఉపయోగించి వెంట్రుకలను నునుపుగా చేస్తాయి. టేల్ కోంబ్ అనేది ఒక ప్రత్యేక రకమైన దువ్వెన. ఇది పొడవాటి, సన్నని, మొనలాంటి ముగింపును కలిగి ఉంటుంది. దీనిని తరచుగా టేల్ అని పిలుస్తారు. దీనిని సాధారణంగా హెయిర్ స్టైలింగ్‌లో విభజించడం కోసం, వెనుకకు దువ్వడం కోసం, నునుపుగా చేయడం కోసం మరియు జడలను స్టైలింగ్ చేయడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా హెయిర్ స్టైలింగ్‌లో విభజించడం కోసం, వెనుకకు దువ్వడం కోసం, నునుపుగా చేయడం కోసం మరియు జడలను స్టైలింగ్ చేయడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. బాబ్ పిన్నులు బాబ్ పిన్నులను హెయిర్ పిన్నులు లేదా హెయిర్ గ్రిప్స్ అని కూడా పిలుస్తారు. జుట్టును సురక్షితంగా పట్టుకోవటానికి హెయిర్ స్టైలింగ్‌లో ఉపయోగించే చిన్న యు ఆకారపు పిన్నులు. హెయిర్ ఎలాస్టిక్స్ హెయిర్ టైలు లేదా హెయిర్ బ్యాండ్లు అని కూడా పిలువబడే హెయిర్ ఎలాస్టిక్స్ సాధారణంగా బట్టతో లేదా రబ్బర్‌తో కప్పబడి సాగే పదార్థాలతో తయారు చేయబడతాయి. ఇవి పట్టును మరియు సురక్షితమైన హెయిర్ స్టైల్స్‌ను అందిస్తాయి. సెట్టింగ్ క్లిప్పులు హెయిర్ క్లిప్పులు లేదా హెయిర్ సెట్టింగ్ క్లిప్పులు అని కూడా పిలువబడే సెట్టింగ్ క్లిప్పులు జుట్టును బంధించటానికి మరియు కావలసిన ఆకారం లేదా శైలిలో సెట్ చేయడానికి హెయిర్ స్టైలింగ్‌లో ఉపయోగించే సాధనాలు. కర్లింగ్ ఐరన్ కర్లింగ్ ఐరన్లు జుట్టులో ఉంగరాలను లేదా అలలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. విభిన్న ఉంగరాల శైలులను మరియు పరిమాణాలను సాధించడానికి అవి వివిధ గొట్టము పరిమాణాలలో వస్తాయి. రౌండ్ బ్రష్ హెయిర్ డ్రైయర్‌తో 2 బ్రష్లు ఉపయోగించబడతాయి. ఇవి జుట్టును బ్లో డ్రై చేసేటప్పుడు వాల్యూమ్ అంటే జుట్టు ఎక్కువగా ఉన్నట్లు కనిపించడానికి, షేప్‌ను మరియు నునుపుని సృష్టించడానికి ఉపయోగిస్తారు. వివిధ స్థాయిల వాల్యూమ్‌లను సాధించడానికి అవి వేర్వేరు పరిమాణాలలో వస్తాయి. హెయిర్ రోలర్లు జుట్టులో కర్ల్స్ అంటే ఉంగరాలు మరియు వాల్యూమ్‌ను సృష్టించడానికి హెయిర్ రోలర్లను ఉపయోగిస్తారు. అవి వేడిగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. మరియు రోలర్ల పరిమాణం కర్ల్ పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. స్టైలింగ్ ఉత్పత్తులు మరియు సాధనాలను ఎంచుకునేటప్పుడు మీ క్లయింట్ ఇష్టపడే జుట్టు రకం, కావలసిన స్టైల్‌ను మరియు టెక్నిక్‌లను పరిగణలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. జుట్టు యొక్క ప్రవర్తనను నిర్ణయించే లక్షణాలను వివరించటం, స్కాల్ప్ మరియు జుట్టు విశ్లేషణ చేయడం, మరియు హెయిర్ స్టైలింగ్ కోసం ఉత్పత్తులు మరియు సాధనాలను ఎంచుకోవడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.